నిజామాబాద్ జిల్లా బోధన్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని వార్డు సమస్యలు పరిష్కరించడంలో అధికారులు పూర్తిగా విఫలమయ్యారని ఆరోపిస్తూ ఎంఐఎం పార్టీ నాయకులు కార్పొరేటర్లు వినూత్న రీతిలో నిరసన చేపట్టారు. సోమవారం మున్సిపల్ కార్యాలయం ఎదుట టెంట్ ఏర్పాటు చేసి అక్కడే ప్రతిష్టాత్మకంగా కౌన్సిల్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మున్సిపల్ చైర్మన్, మున్సిపల్ కమిషనర్ హాజరయ్యారు అనే భావించి వారి స్థానాల్లో ఖాళీ కుర్చీలు ఏర్పాటు చేసి తమ వార్డులో నెలకొన్న త్రాగునీరు, డ్రైనేజీ, రోడ్డు, పారిశుద్ధ్యం, బీది దీపాలు వంటి సమస్యలను వివరించారు. ప్రజల గోడును అధికారులు పట్టించుకోవడం లేదని, ఎన్నిసార్లు విజ్ఞప్తులు చేసినా స్పందన లేకపోవడంతో ఈ విధంగా నిరసన వ్యక్తం చేయవలసి వచ్చిందని ఎంఐఎం నాయకులు తెలిపారు. ఎంఐఎం అధ్యక్షులు ఇలియాస్ మాట్లాడుతూ ప్రజా సమస్యల పరిష్కారమే తమ ప్రధాన లక్ష్యమని, అధికారులు వెంటనే స్పందించి అధికారిక కౌన్సిల్ సమావేశాలు నిర్వహించాలని డిమాండ్ చేస్తూ అన్ని వార్డుల సమస్యలపై సమగ్ర చర్చ జరిపి అభివృద్ధి పనులకు ప్రాధాన్యత ఇవ్వాలని కోరారు. ప్రజలకు మెరుగైన మౌలిక వసతులు కల్పించే వరకు తమ పోరాటం కొనసాగుతుందని ఎంఐఎం కార్పొరేటర్లు స్పష్టం చేశారు. ఈరోజు బోధన్ మున్సిపాలిటీ ఎదుట కౌన్సిల్ హాల్ ఏర్పాటు చేయబడ్డది. విషయం ఏమనగా 3 నెలలు దాటినా కూడా కౌన్సిల్ మీటింగ్ చేస్తలేరు. ఇది ఫెయిల్యూర్ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్. కాబట్టి మేము మా పార్టీ తరఫున ఎంఐఎం మజ్లిస్ ఇత్తెహాదుల్ ముస్లిమీన్ తరఫున ఈరోజు మున్సిపల్ ఎదుట ఒక కౌన్సిల్ హాల్ లాగా అరేంజ్ చేసి మేము బాధలన్నీ ఆ చైర్కి వినపం ఇచ్చినాం. కాబట్టి బోధన ప్రజలు చాలా అప్రతమైన దాంట్లో ఉన్నారు, చాలా బాధలో ఉన్నారు. ఎందుకంటే డ్రైన్స్, వాటర్ వర్క్స్ ప్లస్ ఏ ఒక్క పని కూడా సరిగా అవుతలేదు. స్పెషల్లీ మన ఎండాకాలం అనేది పోయింది, దాంట్లో వాటర్ ఫెసిలిటీ ఇవ్వలేకపోతున్నాం, ఫెయిల్ అవుతున్నాం. ప్రజలంతా వచ్చి మా ఇంటి ముందర కూర్చుంటున్నారు. ఇంకోటి బక్రీద్ అసంటి ఫెస్టివల్ పోయింది, దాంట్లో కూడా మాకు మీటింగ్ తీసుకోలే. ఇప్పుడు వచ్చేది అంటే రైనీ సీజన్లో అన్ని కచ్చా డ్రైన్స్ యాజిటీస్గా పెండింగ్ ఉన్నాయి. రెండోది గణేష్ ఫెస్టివల్ వస్తుంది, అది కూడా పెట్టారో అన్నట్టు భయం ఉన్నది మాకు. కాబట్టి ఈరోజు మేమే ఒక మున్సిపల్ హాల్ లాగా అరేంజ్ చేసి ఉట్టి చైర్ పెట్టి ఆ చైర్కి మా వినపం ఇవ్వబడ్డది. కావున మేము స్పెషల్లీ మా డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారికి ప్లస్ మా ఆర్డీఓ గారికి, మా చైర్మన్, మా కమిషనర్ గారికి వినపం ఏంటంటే వచ్చే రోజుల్లో ఎంబట్నే మీటింగ్ పెట్టండి, లేకుంటే దీనికంటే పెద్ద ఎత్తున మేము ధర్నా చేస్తాం, ప్రజల్ని తీసుకొచ్చి మున్సిపాలిటీ కూడా కూర్చుంటామని చెప్తున్నాం. కమిషనర్ గారిని ఎప్పుడు మేము అడిగినా కూడా ఒకటే సమాధానం, పెడతాం సార్, మీటింగ్ పెడతాం, కానీ మా బాధలు ఏమి వింటలేరు. ఏది ఉన్నా కూడా కలెక్టర్ తోటి ఆర్డర్ తీసుకోవాలి, లేకుంటే మున్సిపాలిటీ రెజల్యూషన్ పాస్ చేసుకోవాలా, కానీ ఆయన అట్లా ఏం చేస్తలేరు. మొన్న రీసెంట్లీ 25 వార్డులో మనిషి మూర్ల పడి చచ్చిపోయాడు. అయినా కూడా మా బోధన్ మున్సిపాలిటీ కమిషనర్ గారికి తెలివి వస్తలేదు. మేము చెప్పినాం కూడా స్పెషల్లీ, సార్ మీరు డైలీ మార్నింగ్ ఒక వార్డుకి విజిట్ చేయండి, ఎస్ఐ ఉన్నారు, ఎస్ఐ గారికి మార్నింగ్ 4 o'clock రమ్మనండి. ఇంకోటి ఈఓ అని ఉంటారు, ఆయన కూడా రావాలి. యాక్చువల్లీ ఎన్విరాన్మెంట్ ఇంజనీర్ అని మా దగ్గర స్పెషల్ ఒక ఆఫీసర్ ఉన్నాడు, ఆయనది కూడా ఏ దాని మీద కూడా అవగాహన లేదు. రీసెంట్లీ వాటర్ వర్క్స్లో కూడా ఒక సీనియర్ ఎంప్లాయీని 38 years నుంచి ఆయన అక్కడ పనిచేస్తున్నాడు, ఆయన ప్లేస్లో తీసుకొచ్చి ఒక ఎన్ఎంఆర్ ఎంప్లాయీని పెట్టించేశారు. మేము అది కూడా డిమాండ్ చేసినాం కమిషనర్ గారిని, సార్ మీరు ఎన్ఎంఆర్ పెట్టకండి, ఆయన రఫీని తీసేయండి, కానీ ఒక సీనియర్ ఆఫీసర్ని అక్కడ పెట్టండి. ఎందుకంటే ఇది వాటర్ విషయం ఉంది, ఏదైనా చిన్న పొరపాటు అయినా కూడా మళ్ళీ బోధన్ ప్రజలకు ప్రాబ్లం అవుతుందని మేము చెప్పినా కూడా కమిషనర్ గారు వినలే. అదే ఎన్ఎంఆర్ ఎంప్లాయీని అక్కడ పెట్టించారు. దాని గురించి మేము 100 సార్లు కమిషనర్ కూడా చెప్పినా కూడా వింటలేరు. మేము దీని మీద 2 సార్లు కలెక్టర్ మేడం కూడా అంటే మెమోరాండం ఇవ్వబడ్డది. కావున ఈరోజు ఒకటే, మున్సిపాలిటీ అడ్మినిస్ట్రేషన్ డెమోక్రసీ ఫెయిల్ చేస్తున్నారు, వీళ్ళు డెమోక్రసీ అనేది ఖతం చేసేస్తున్నారు. కావున నేను ఒకటే కోరుతున్నా, రాబోయే రోజుల్లో ఒకవేళ మా డిమాండ్స్ మీద ఒకవేళ మీరు మాకు